ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి జిల్లా వైద్యాధికారి కార్యాలయం వరకు ర్యాలీని ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, ఎస్ఓ శ్రీనివాస్, వైద్యశాఖ అధికారులు రవి, ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏంటిది? నేను ఆలోచిస్తున్నా డెడ్ కాదు. ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు, మనము ప్రపంచంలో మన భారతదేశము సుమారుగా 140 కోట్ల జనాభాతో నంబర్ 1గా ప్రపంచంలో మనకి మొదటి స్థానం చైనాని తర్వాత ఆక్రమించుకోవడం జరిగింది. సో ప్రపంచం జనాభాని మనం పెరుగుతుంది అని అంటే దాని అర్థము ప్రపంచ జనాభా మన భారతదేశ జనాభాలో మన దేశము భూమి అయితే మారదు, కానీ మన జనాభా పెరుగుతున్నప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు కానీ ఛాలెంజెస్ కానీ అటు ప్రభుత్వానికి ప్రజలకి అన్నీ కూడా మౌలిక వసతుల కల్పనలో కానీ ఆరోగ్యపరంగా వైద్యపరంగా కూడా ఎన్నో రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రభుత్వము అనేక రకమైనటువంటి స్కీమ్స్ కూడా ఈ ప్రపంచ జనాభా నియంత్రించే దిశలో అడుగులు వేస్తూ ఉన్నది. సో ఒకరు ముద్దు రెండోది వద్దు అనేది ఒక నినాదము అయితే, రెండోది మనకు ఎస్పెషల్లీ మనకు ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మన జనాభాని నియంత్రించుకోవడంలో ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి. ఎందుకంటే కుటుంబంలో జనాభా పెరిగితే వారి యొక్క ఆర్థికపరమైనటువంటి ఛాలెంజెస్ కూడా వాళ్ళకి వస్తాయి. సమాజంలో కూడా అసమానతలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు సోషల్గా, ఇటు ఎకనామికల్గా, అన్నిటి పరంగా, ఇటు సొసైటీలుగా కస్టమ్స్ ట్రెడిషన్స్ కూడా చాలా మనకు ఎదుర్కొంటాయి. కాబట్టి సో జనాభాని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో మనందరి మీద ఒక కర్తవ్యంగా ఉంది. కాబట్టి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ ఆశా వర్కర్లు, సబ్ సెంటర్లో మెడికల్ అండ్ ఎంఓస్, కన్సర్న్ ఎంఓస్ కూడా మనకు అవేర్నెస్ యాక్టివిటీస్ మనము చేస్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈ నియంత్రణలో వారు కూడా వంతు సహాయము చేయాలి అని చెప్పి అటు ప్రజాప్రతినిధులు కానీ, అటు జిల్లా యంత్రాంగం నుంచి కానీ, అటు అధిక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములండి. నేను డిఎంహెచ్ఓ సంగారెడ్డి. ఈరోజు మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు ఈ సంవత్సరము మనకు నానుడి సరైన సమయంలో గర్భం దాల్చడము, గర్భముకు మధ్య సమయం ఇవ్వడము, అలాగే తల్లి బిడ్డల క్షేమము అనే నానుడితో మనం వెళ్తున్నాము. దాని కొరకు ముఖ్యంగా మన డిస్టిక్లో తర్వాత స్టేట్ మొత్తం కూడా మనకు టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. పర్మనెంట్ మెథడ్స్ అంటే
అంటే ట్యూబెక్టమీ చేసుకోవడము లేదా డిపిఎల్ క్యాంప్స్ చేసుకోవడము, వ్యాసెక్టమీస్ చేసుకోవడము. లేదు అనుకున్నప్పుడు టెంపరీ మెథడ్స్ కూడా మనము 1 సంవత్సరము 2 సంవత్సరాలు మనము మధ్యలో సమయం ఇద్దామనుకున్నా కూడా మనకు అట్లాంటి మెథడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు దాంట్లో మనకు ముఖ్యంగా అంతరా ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది, 3 నెలలకు ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి ఓపీ పిల్స్ కూడా ఉన్నాయి. దానికి కాకుండా ఐయుసిడీస్ కూడా ఉన్నాయి. తర్వాత మనము ఒక డెలివరీ అయిన తర్వాత కూడా 1 నెల లోపలనే మనము ధరించకుండా కూడా టాబ్లెట్స్ కూడా వచ్చాయి. అవి హార్మోన్స్ కావు కాబట్టి వాటికి పాలిచ్చే తల్లులకు కూడా ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మనము వాటిని కూడా పిహెచ్సిస్లలో సబ్స్టెన్సెస్లలో వాటిని అందుబాటులో ఉంచాము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని ఈ జనాభాను నియంత్రిస్తూ మనము మన మౌలిక సదుపాయాలు కానీ వైద్యంకు కూడా మనం అన్నీ కూడా సమకూర్చుకొని మనం ముందుకెళ్దామని అందరినీ కోరుకుంటూ మరి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కొరకని ర్యాలీ కూడా నిర్వహించాము. మన జెడ్పీ జిల్లా పరిషత్ నుంచి డిఎంఎన్హెచ్ ఆఫీస్ వరకు మనము ర్యాలీగా తీసాము. దీనికి ముఖ్య అతిథిగా మనకు అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు మనకు వచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. సార్కి కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము.